ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు ఇచ్చే బలము మరియు ఘనత. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటనూ వ్యాపించెను. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 8వ వచనం. ఉజ్జియా రాజు దేవునిని వెతికిన కాలంలో దేవుడు అతనికి విజయాన్ని, బలాన్ని మరియు ఘనతను అనుగ్రహించాడు. అతని శక్తి, కీర్తి, ప్రభావము దూర ప్రాంతాల వరకు వ్యాపించింది. ఇది అతని సొంత సామర్థ్యం వల్ల కాదు, దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. మన జీవితాలలో కూడా నిజమైన అభివృద్ధి దేవుని చేతుల నుండే వస్తుంది. మన ప్రతిభ, కృషి అవసరమే, కానీ దేవుని ఆశీర్వాదం లేకుండా శాశ్వతమైన విజయం సాధ్యం కాదు. దేవుడు అనుగ్రహించినప్పుడు చిన్నవారు గొప్పవారవుతారు, బలహీనులు బలవంతులవుతారు. అయితే ఉజ్జియా జీవితంలో తరువాత గర్వం ప్రవేశించినట్లు మనం చదువుతాము. కాబట్టి దేవుడు ఇచ్చిన ఘనత వచ్చినప్పుడు వినయంగా ఉండటం కూడా ఎంతో ముఖ్యం. దేవుడే నిజమైన బలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని ఆశీర్వాదం మన కీర్తిని విస్తరింపజేస్తుంది. విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి. దేవునికి మహిమ ఇచ్చే జీవితమే ఆశీర్వాదకరమైనది. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవే మా బలము, మా ఘనతకు మూలమని మేము అంగీకరిస్తున్నాము. మా జీవితాలలో నీ అనుగ్రహాన్ని కుమ్మరించుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.